విజువల్స్ కూడా వచ్చినట్లున్నాయి. రైట్. నెక్స్ట్ సెకండ్కి వెళ్దామండి. బాలశౌరి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు బాలశౌరి. మచిలీపట్నం బందర్ ఎంపీగా ఉన్నారు, గతంలో గుంటూరు ఎంపీగా చేశారు. ఆయన చాలా సన్నిహితుడు. ఎలాంటి సన్నిహితుడు అని అంటే, ఆయన ఎవరికి అలా పొట్ట మీద ఇలా గుద్ది ఏందన్నా అని చెప్పానంటే లేదన్నా అని చెప్పాను. అంత చనువుగా ఉండేటువంటి వాళ్ళిద్దరం. బాగా ఇష్టడుగా కూడా పేరు గడించినటువంటి వ్యక్తి బాలశౌరి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయటం అన్నది ఆశ్చర్యకరమైనటువంటి అంశం. బాలశౌరి అక్కడ ఉన్నటువంటి పార్టీ లీడర్లతో, అటు పేరు నానితో కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి చాలామంది లీడర్లతో కొంత గ్యాప్ ఉంది, కొంత డిస్టర్బెన్స్ ఉంది. అనేక సందర్భాల్లో వాళ్ళ మధ్య మాటల దాడి జరిగింది. వాళ్ళ మనుషులు వీళ్ళ మనుషులు కొట్టుకున్నారు, కేసులు పెట్టుకున్నారు, చాలా ఒక యుద్ధం జరిగింది. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా 2-3 సందర్భాల్లో పంచాయతీలు జరిగినాయి. సరే, కానీ ఇప్పుడు ఆయన ఎంపీగానే కంటెస్ట్ చేస్తారని అనుకున్నారు. సరే, అక్కడి నుంచి లేదా మారుస్తారని అనుకున్నారు. అనుకోకుండా ఊహించకుండా జరిగినటువంటి సంఘటన ఏంటి అని అంటే, ఆయన ఒక డిన్నర్ మీటింగ్కి వెళ్ళాడు. ఆ డిన్నర్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆయనకి టికెట్ నిరాకరించారు. టికెట్ నిరాకరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. డిన్నర్ మీటింగ్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బాలశౌరి గారికి మధ్య రేవంత్ రెడ్డి గారు పంచాయతీ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఎంపీ పదవికి రిజైన్ చేసిన తర్వాత ఢిల్లీలో ఒక ఎంపీలకి విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ విందు సమావేశానికి డిన్నర్కి బాలశౌరి గారు, అట్లాగే ఎంపీలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు, అందరు ఎంపీలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా పర్మిషన్ తీసుకోకుండా, నా అనుమతి లేకుండా మీరు అసలు ఆ డిన్నర్ మీటింగ్కి ఎలా వెళ్తారని చెప్పని బాలశౌరి మీద కారాలు మిరియాలు నూరారట. అదేవిధంగా కొంచెం ఆయన జనరల్గా స్వతంత్రం ఉన్న మీద కావచ్చు, లేదా ఆయన కోపం మీద కావచ్చు, మాట కూడా ఏదో సీరియస్గా తీవ్రమైనటువంటి పదజాలంతో కోప్పడ్డారనేటువంటిది ఒక నడిచింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత ఆయన కొంత అసంతృప్తిలోనవటం, అది బయటికి రావటం, ఈ పక్కన ఉన్న వాళ్ళు ఊరుకోకుండా బాలశౌరి గారిని జగన్మోహన్ రెడ్డి గారు తెగదిట్టారని చెప్పిన వాళ్ళు ఊరంతా టామ్ చేసేసారు. ఈ బాలశౌరి గారిని అందరూ ఫోన్ చేసి ఏందండి పాపం జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారంట అని పరామర్శలో ఊరుకోరు కదా జనరల్గా. ఏందండి ఏం తిట్టారంట, ఏం తిట్టారు, తిట్టింది ఏమైనా 10 మందికి చెప్పుకుంటారు, లేదా 100 మందికి చెప్తారా? సరే, మొత్తానికి పాపం ఆయన అక్కడ కాస్త అనుకోకుండా అన్హ్యాపీ అయింది. దాంతో అసలు ఆయన సీటు విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్స్ వచ్చేసినాయి. మరి అక్కడ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఈయన ఎక్కడికైనా పంపిద్దామంటే అక్కడ కొంచెం సిస్టమ్ ఇది లేదు కాబట్టి ఏంటనేటువంటి దాని మీద వాళ్ళు కొంత డిస్కషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయనకి చిరంజీవి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి బాలశౌరి గారు. ఆయన మొత్తానికి పవన్ కళ్యాణ్ గారితో కూడా నామినల్గా ఉన్నాయి కానీ క్లోజ్ కాదు. మరి ఎట్లా జరిగిందో తెలియదు కానీ మొత్తానికి ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేసి ఆయన జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నారు. జనసేన పార్టీలో చేరబోతున్నారు. మరి నాకు తెలిసి అదే మచిలీపట్నం నుంచి ఆయన ఎంపీగా, జనసేన పార్టీ ఎంపీగా కంటెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండేది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా. కాకపోతే ఆయన అక్కడ లోకల్ లీడర్షిప్ తోటి కాంట్రవర్సీ ఎక్కువ. ఇంతకుముందు గుంటూరులో చేసిన గుంటూరులో కూడా అటువంటి కాంట్రవర్సీ ఉండేది. గతంలో నాదెండ్ల మనోహర్ గారికి, బాలశౌరి గారికి కూడా కొంత ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా కాస్త పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే విధంగా ఉండేది వాళ్ళిద్దరి మధ్య కొంత వైరం. సరే, ఇప్పుడు జనసేనలోకి వచ్చారు కాబట్టి అవునన్నా కాదని వాళ్ళతో కలిసి పనిచేయాల్సింది వారు. సరే, ఆయన ఎంపీగా ఆయన అనుకున్నటువంటి దాన్ని అక్కడి నుంచే కంటెస్ట్ చేస్తారా, లేకపోతే ఇంకో దగ్గర ఇస్తారా అనేటువంటి చూడాలి. బట్ ఇప్పుడు అక్కడ ఉన్నంత వరకు ఆయన జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు. వైసీపీకి షాక్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు ఇట్లాంటి షాకుల గురించి అసలు పెద్దగా ఏం పట్టించుకోవట్లా. మేకపోతు గాంభీర్యం అని అంటాం. మేకపోతు గాంభీర్యం అంటే ఏంటి? ఒక గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. లోపలంతానే ఉన్న భయం, ఏదో జరిగిపోతుందని ఏమన్నా ఒక భయం, పైకి ఏమన్నా నేను ధైర్యంగా ఉన్నానని చెప్పేటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానమైనటువంటి నాయకులు. ఎందుకు అలా అవలంబిస్తున్నారు అనంటే, నెంబర్ 1 ఒక ఎంపీ రిజైన్ చేసి వెళ్ళటం, కర్నూలు ఎంపీ చేయటం, దాదాపు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లను చెప్పబడుతున్నటువంటి వాళ్ళు చాలామంది పార్టీ మీద వ్యతిరేకత వ్యక్తం చేయటం, అఫిషియల్గా వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది,
అనఫిషియల్గా వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు, తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తున్నటువంటి వారు మరికొంతమంది, వీళ్ళందరూ ఒక తిరుగుబాటు బావుట ఎగరేస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? అసలు ఎలక్షన్లు ఇప్పుడే వదిలేసారా అనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎన్నికల యుద్ధంలో అసలు వెళ్ళి యుద్ధం చేసే పరిస్థితిని వదిలేసినట్టుంది. కాకపోతే ఆ మేకపోతు గాంభీర్యంతో మేము ఉన్నామని చెప్పిన అధికారము, ఆ పవరు, ఆ పొలిటికల్ సిస్టము, అధికార యంత్రాంగం ఉంది కాబట్టి, మనీ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా యుద్ధాన్ని మేము ఉన్నామని చెప్పగలుగుతున్నారు. కానీ మిగిలినటువంటి అంశాల్లో వాళ్ళు వాళ్ళ లోపభూయిష్టతని, వాళ్ళ స్వయంకృతాపరాధంతో చేసుకున్నటువంటి తప్పిదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీటిల్లో. ఆ స్వయంకృతాపరాధంతో చేసుకున్న తప్పిదాలతో అసలు ఎన్నికల యుద్ధంలో నుంచి వాళ్ళు విరమించుకున్నారు అనేటువంటి పరిస్థితి కనపడుతుంది. సరే, ఇది ఒక ఏజెంట్. సరే, వాళ్ళ యుద్ధాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకుంటాయి. చూసేటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో ముఖ్యమైనటువంటి నేతలు అంతమంది పార్టీని తిరస్కరించడం ఏంటి, వీళ్ళ ఇష్టానుసారంగా టికెట్లు తిరస్కరించేయటం ఏంటి, అంతమంది వ్యక్తులు యుద్ధం చేయటం ఏంటి, ప్రతి జిల్లాలో, ప్రతి దగ్గర, ప్రతి నేతలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ అదేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో మరి బాలశౌరి మొత్తానికి డిన్నర్ మీటింగ్కి వెళ్ళినందుకు ఆయనకి డిన్నర్ అయింది. మొత్తానికి దాంతో ఇక్కడ ఎంపీ సీటు డమాల్ అంది. పాపం ఇప్పుడు ఆయన మరలా వెళ్ళి జనసేనలో చేరటానికి, అక్కడ వెళ్ళటానికి కూడా చిరంజీవి గారికి, బాలశౌరి గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకని ఆయన అటు నుంచి స్టెప్ తీసుకున్నాడని నేను అనుకుంటున్నా. బట్ మెగాస్టారు రాజకీయాల్లోకి నేను ఇన్వాల్వ్ గాను, జనసేన వైపు ఇన్వాల్వ్ కాను అంటున్నారు. కానీ పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యాడనేది నాకు అనిపించినటువంటి అభిప్రాయం. పరోక్షంగా బాలశౌరి విషయంలో ఆయన చూడండి అని చెప్పడంలో మాత్రం ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు అనేటువంటిది మాత్రం మనకు అనిపిస్తున్నటువంటి అభిప్రాయం మాత్రమే. సరే, ఆయన రావటం కూడా జనసేనకు మంచిదే, జనసేనకు కూడా అది మంచిదే. అంటే కొంతమంది బలమైనటువంటి నేతలు అవసరం పార్టీకి. ఆయన రావటం కూడా జనసేన పార్టీకి అవసరం. టీడీపీ జనసేన పొత్తులో మచిలీపట్నం ఇస్తే కనుక అతను ఎన్నికల్లో గెలిచేదానికి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఆయనకు కూడా ఎవరైతే ఆయన శత్రువులు ఉన్నారో, ఎవరైతే పేరు నాని కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, వాళ్ళందరి మీద ఆయన తిరుగుబాటు బావుట ఎగరేస్తాడు. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక అంశం వివాదం అయింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విషయంలో గతంలో పేరు నాని గారు అదేదో తనకు పేటెంట్ హక్కు ఉంది, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి నేనొక్కడనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంలో నేనొక్కడనే నేతని, నేనొక్కడనే బలమైనటువంటి వ్యక్తిని, నా చరిష్మా ముందు ఎవరు ఆగలేరు, నేను యుద్ధ వీరుణ్ణి, నేను సూర్యుణ్ణి, నేను వీరుణ్ణి అని చెప్పి తిట్టకూడదండి. ఆయనకి ఎందుకండి? ఎవరు తిట్టారు? బాలశౌరి గారు తిట్టారా? తిట్టలేదు కదా. మరి ఆయన అనవసరమైనటువంటి పదజాలాలను ఉపయోగించి ఆయన మీద ఇవాళ ఆయన ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. మరి అక్కడ ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి బాలశౌరి ఇప్పుడు మచిలీపట్నంలో జనసేన పార్టీ టీడీపీ తరఫున పోటీ చేయటం వల్ల జరిగేది ఏంటంటే, ఎవరైతే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు మొత్తం కూడా ఎంటైర్గా పేరు నాని మీద తిరగబడతారు. అంతే కదా. అనవసరమైనటువంటి వ్యాఖ్యలు, నోటిలో నుంచి అనవసరమైనటువంటి పదాలు రావడం మంచిది కాదు. ఇప్పుడు అలాంటి పదాలు రావడంతో ఆయన అనవసరమైన విమర్శలు చేయడంతో మరి ఇప్పుడు ఈరోజు ఆయన మంత్రి పదవి కూడా ఏమంచలేదు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిట్టాడు, ఆయనకి ఏమైనా మంత్రి పదవి ఉంచారా? ఏం లేదు, 2.5 years ఇచ్చిన తీసేశారు. అది మరి ఆయన అనవసరమైనటువంటి దాంట్లో ఇది చేశారు. సరే, ఇప్పుడు ఆయనదే. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆయన యుద్ధం జరిగిద్ది. అది ఇదొక సంగ్రామం. దీనికి సంబంధించి మురళి ఉన్నారు సార్. మురళి, ఏంటి మొత్తానికి బాలశౌరి అటు కాంగ్రెస్, అటు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇప్పుడు జనసేన, ఏంటో మొత్తానికి ఏంటిది ఆయన ప్రభావం ఏమాత్రం ఉంటుంది, ఏమాత్రం ఆయన ప్రభావితం చేసేటువంటి అంశాలు ఉంటాయి? అంటే బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం పట్ల ఆ పార్టీ శ్రేణులు పెద్దగా బాలశౌరి వెళ్ళిపోయిన ఒక భావన అయితే వ్యక్తం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయినా మన పని మందే, వాళ్ళ వల్ల మనకు పెద్ద దొరికేది లేదని ఫీల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కానీ జనసేన పార్టీ మాత్రం బాలశౌరి లాంటి నాయకుడు రావటం కొంత అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, ముఖ్యంగా కూడా ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్న నాయకులు కొంత ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ స్థానానికి ప్రస్తుతం ఎంపీగా ఉండి ఒక బలమైనటువంటి నాయకుడు పార్టీలోకి వస్తే కనుక 2-3 నియోజకవర్గాల్లో ఎంతో కొంత ప్రభావితం చేస్తారని ఒక భావనలో అయితే ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు.
అంటే బాలశౌరి గుంటూరు వాస్తవుడు అయినప్పటికీ కూడా మచిలీపట్నం ఎంపీ అయిన తర్వాత ఇక్కడ కార్యాలయం పెట్టి మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడలో ఎక్కువగా, అంటే గన్నవరంలో కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలతో పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు కూడా మంజూరు చేసి తిరగడం జరిగిందండి. సరే, అయితే స్థానికంగా ఉన్నటువంటి మచిలీపట్నంలో పేరు నానికి, అదేవిధంగా కూడా అవనిగడ్డలో సింహాద్రి రమేష్ కి బాలశౌరికి మధ్య కొంత రాజకీయ పరమైనటువంటి వైరాలు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం, ఆయన వస్తే వీళ్ళ ప్రోటోకాల్ ఇవ్వకపోవటం, ఈయన వస్తే వాళ్ళని పట్టించుకోకపోవడం, ఈ విధమైనటువంటి వివాదాలు గత కొంతకాలంగా నడుస్తున్నాయి. అయితే పార్టీ అధిష్టానం అటువంటిప్పుడు వాళ్ళని పిలిచి ఆదిలోనే వాటికి చెక్ పెట్టి ఉంటే కనుక కొంత ఇంత వివాదం ముదిరి ఉండేది కాదని, కానీ పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడం వల్ల చిలికి గాలివానైంది. చివరికి ఆయన రేవంత్ రెడ్డి గారు భోజనానికి వెళ్ళిన దాంతో మొత్తం ఈయన ఇబ్బంది పడ్డారు. అయితే బాలశౌరి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడటం పట్ల పెద్దగా ఆయన ఫీల్ అవ్వట్లేదు. జనసేన పార్టీకి ఇష్టపూర్వకంగా ఆయన హస్తాకు సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే ఈ రోజే సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రేపు కానీ ఎల్లుండి పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారని చెప్తున్నారు సార్. అయితే బాలశౌరికి మచిలీపట్నం నుంచి మళ్ళా తిరిగి జనసేన పార్టీ గానీ లేకపోతే టీడీపీలో కానీ సాధ్యమైన పేరు చెప్తున్నారు. జనరల్గా ఏదన్నా పెళ్లికో పేరెంటానికో వెళ్తే కాస్త బంధుత్వాలు పెరుగుతాయి, బలం పెరిగిద్ది. ఏమన్నా ఫంక్షన్కి వెళ్తే కాస్త భోజనం చేసి వస్తాం, కాస్త శక్తి వచ్చిద్ది. ఎక్కడేంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏడన్నా భోజనాలు పిలిస్తే వెళ్తే పదవులు పోవడం ఏంటారు ఆయన, పార్టీలో సీట్లు పోవడం ఏంటి, పదవులు పోవడం కాదు సార్. ఎక్కడికి వెళ్ళినా అధినాయకుడికి నచ్చకపోతే అవుట్ అండి, ఇంకా అందులో డౌట్ లేదు. ఇప్పుడు సరే, పార్టీ కార్యక్రమాలు వేరు, ఫంక్షన్స్ వేరు. ఫంక్షన్స్ అని ఇండివిజువల్గా ఉంటాయి. వెంకయ్యనాయుడు గారు పాపం ప్రతి సందర్భాల్లో ఆయన అదే చెప్తూ ఉంటాడు, రాజకీయాల్లో ఉండేటువంటి దానికి మిగిలినటువంటి అంశాలకి కలపకూడదు, అవి కలపటం వలన ఎక్కువ నష్టం జరుగుతుంది. రాజకీయాల్లో నాకు ప్రత్యర్థులు మాత్రమే, నాకు ఎవరు శత్రువులు లేరు. రాజకీయాల్లో ఆ ఎన్నికల్లో లేదా ఆ పార్టీలో నాకు ప్రత్యర్థులు, నాకు విడిగా వాళ్ళు స్నేహితులు, వాళ్ళు విడిగా నాకు వాళ్ళు బంధువులు, విడిగా వాళ్ళు నాకు కావాల్సిన మా ఆత్మీయులు అని చెప్పని చెబుతుంటారు. మరి అది కదా ఉండాల్సింది, అది కదా జరగాల్సింది. అంతేగాని ఇదేంటయా? సరే అయితే సరే, నెక్స్ట్ గాంధీ. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు భేటీ అయ్యారా? లోకేష్ కూడా ఉన్నట్టున్నారు. అటువైపు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఇటువైపు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మనోహర్ గారు. ఏంటి డిన్నర్ మీటింగ్? ఇప్పుడే ఒక డిన్నర్ మీటింగ్కి వెళ్తే ఒక ఆయనకి పాపం ఎంపీ పోస్ట్ పోయింది, సీటు పోయింది. అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు మధ్య ఉన్నటువంటి ఏదైతే సీట్ల ఉడంబడి కానీ లేకపోతే కనుక ఉమ్మడి మేనిఫెస్టో కానీ అట్లాగే ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు పోటీ చేయాలనే అంశంలో కూడా దాదాపుగా పలు దఫాలుగా వీళ్ళు చర్చలు జరపడం జరిగింది. అటు హైదరాబాద్లో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి నివాసానికి వెళ్తాం, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్తాం, ఇట్లా దఫాలుగా కూడా జరుగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం అయితే కనుక పక్కన వైసీపీలో సీట్ల ప్రకటన అవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అంటే మన వీళ్ళ భేటీ అనేది, డిన్నర్ భేటీ అనేది దాదాపుగా ఈరోజు మధ్యాహ్నం నుంచే దాన్ని డెవలప్మెంట్గా చెప్పాలంటుంది. ఎందుకంటే రేపు మందడంలో, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మందడంలో భోగి మంటల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముందే నిర్దేశించబడింది. ఆ తర్వాత అయితే ఈరోజు సాయంత్రం ఈ డిన్నర్ మీటింగ్ అనేది కూడా కొంత ఆ కార్యక్రమం అనేది కూడా సడన్గా వచ్చిన ప్రోగ్రాంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఈ డిన్నర్ మీటింగ్ పేరుకైనా కూడా ప్రధానంగా దీనికి పార్టీ గురించి, పార్టీ పోటీ రాబోయే కాలంలో ఇటు ఉమ్మడిగా పోటీ చేయడం కానీ లేకపోతే మేనిఫెస్టోలో ఏ అంశాలు చేర్చడం అనే కానీ దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అట్లాగే వైసీపీ జనసేనకు సంబంధించినటువంటి సీట్లు ఏ అయితే సీట్లు తీసుకోబోతున్నారో ఆ స్థానాలు ఏమిటి, అట్లాగే అభ్యర్థులు ఏంటి, తర్వాత వాళ్ళకి విజయ అవకాశాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, అటువంటివన్నీ కూడా, అట్లాగే పక్కన ప్రశాంత్ కిషోర్ టీం కానీ రాబిన్సన్ టీం కానీ వీడిచ్చేటువంటి నివేదికలు, వీటన్నిటి మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా వాళ్ళంతా కొంత రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం చంద్రబాబు గారు ఉండవల్లి నివాసానికి వచ్చారు. ఆ తర్వాత నారా లోకేష్ రావడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వీళ్ళంతా కూడా ఉండవల్లి ఉన్నటువంటి చంద్రబాబు నివాసానికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం భేటీ అయ్యి వాళ్ళ మధ్య అయితే కనుక చర్చలు నడుస్తున్నాయి. అయితే అటు తెలుగుదేశం పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2, ఇటు జనసేన పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2
పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, అట్లాగే చంద్రబాబు గారు, లోకేష్, అట్లా వీళ్ళు అంటే వీళ్ళు నలుగురు మాత్రమే కూర్చున్నారంటే ఖచ్చితంగా కొన్ని అంశాల్లో ఒక స్పష్టత తీసుకురావడానికి భేటీ జరుగుతుందని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. అంటే పండగ సంక్రాంతి పండగ తర్వాత మొత్తం అన్ని లిస్టులు ఇస్తారు, అట్లాగే సీట్ల మీద క్లారిటీ ఇస్తారు, మేనిఫెస్టో అనేది వివరిస్తారు అనేటువంటి ప్రచారం జరుగుతూ వస్తుంది. కాబట్టి పండగకి కొద్దిగా 2 రోజుల ముందుగానే వీళ్ళైతే మాత్రం అలర్ట్ అయ్యారు. అలాగే ఓ పక్కన వైసీపీలో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, అట్లాగే ఆ పరిణామాల నేపథ్యంలో అక్కడ వైసీపీ నుంచి సీట్లు దొరకకుండా ఒకవేళ తెలుగుదేశంకి వచ్చినా లేదా జనసేనకి వచ్చినా కానీ వాళ్ళని అకామిడేట్ చేయాలా, ఎవరెవరిని అకామిడేట్ చేయాలి, ఎవరెవరిని తీసుకోకూడదు, ఎవరెవరికి సీట్లు కేటాయించాలి, ఎవరెవరికి వేరే హామీలు ఇవ్వాలి, ఇటువంటివి కూడా వీళ్ళ మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు వల్లభనేని బాలశౌరి ఎవరైతే మచిలీపట్నం ఎంపీ ఉన్నారో ఆ ఎంపీ కూడా అటు పవన్తో భేటీ అవుతున్నారనేటువంటి వార్త కూడా వచ్చింది. ఆ నేపథ్యంలో బందర్ సీటుకు సంబంధించి ఒకవేళ జనసేన కనుక బందర్ పార్లమెంట్ సీట్ తీసుకుంటే కనుక బాలశౌరికి ఇస్తారా సీటు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. అయితే బాలశౌరికి ఇస్తారా లేదనేది అసలు మచిలీపట్నం సంబంధించిన పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఉంచుకుంటుందా, జనసేనకి ఇస్తుందా అనేది కూడా ఇంకా స్పష్టత లేదు. కాకపోతే టీడీపీ కూడా కొనకళ్ళ నారాయణ గారు క్యాండిడేట్ లేరు అనుకుంటా కదా. అంటే కొనకళ్ళ నారాయణ గారు మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జ్గానే ఉన్నారు, కానీ ఆయన క్యాండిడేట్ అవుతారా లేదనేది మాత్రం ఇంకా దాని మీద స్పష్టత లేదు. ఆయనే క్యాండిడేట్ అని చెప్పి పార్టీ చెప్పలేదు, ఆయన కాదని కూడా పార్టీ చెప్పలేదు. సో ఏంటంటే టాక్ నడిచేది ఏంటంటే 2-3 పేర్లు కూడా దాంట్లో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ప్రాబబుల్ సీట్లు ఉండొచ్చు అనేటువంటి ప్రచారం అయితే సాగుతుంది, కానీ ఇంకా దాని మీద ఒక కంక్లూజన్ కానీ లేకపోతే ఒక అంచనా కానీ తెలుగుదేశం పార్టీ రాలేదని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎవరైతే బాలశౌరి వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి జనసేనలో చేరటంతో ఆయనకి గనక జనసేన టీడీపీ కాంబినేషన్లో మచిలీపట్నం నుంచి ఇస్తే ఎవరైతే వంగవీటి రాధాని పార్టీలోకి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తీసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బందరు మచిలీపట్నం ఇస్తారు అని ఒక ప్రచారం జరుగుతుంది. నాకు తెలిసి రాధా ఇప్పటికే నేను ఎక్కడ ఏ పార్టీలో మారను, నేను ఎటువంటి రాజకీయాల జోలికి ఇంకా నేను క్లారిటీగా ఉన్నానని చెప్తున్నారు. బట్ కాకపోతే ప్రచారాలకి అంతు పొంతు ఉండదు అనుకో. అందులో ఎంతవరకు అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది, ఎంతవరకు సాధ్యం ఉండిద్ది, ఎంతవరకు క్లారిటీ ఉంది అంటే వంగవీటి రాధా విషయంలో 2019లో కూడా రాధాకున్న వన్ ఆఫ్ ది ఆప్షన్ బందర్ పార్లమెంట్ సీటు. అప్పట్లో రాధా దాన్ని తిరస్కరించడం జరిగింది. ఇంకోటి నెంబర్ 2 నరసాపురం, దాన్ని కూడా తిరస్కరించడం జరిగింది. ఈసారి మళ్ళీ అదే సీట్ నుంచి మళ్ళీ వైసీపీ తరఫున పోటీ చేస్తారనేది జరగకపోవచ్చు. అట్లాగే రాధాకి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా బందర్ పార్లమెంట్ ఆప్షన్ ఉంది, ఇప్పటికీ కూడా ఉంది. అయితే ఒకవేళ ఇక్కడ బాలశౌరిని తీసుకుని జనసేనకి ఇస్తే కనుక రాధాని అటు పంపించేసిన అవకాశం. ఎందుకంటే అక్కడ కాపు ఈక్వేషన్లో బాలశౌరి కాపు సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇటు రాధాని తీసుకొస్తే కనుక కొంత కాపు ఓటుకు సంబంధించి వాటిలో స్ప్లిట్ వస్తుంది. అలాగే బీసీ ఓట్లు కూడా షేర్ చేసుకుంటే కనుక పార్టీలకి మెరుగొద్దనేటువంటి భావనలో 2 పార్టీలు ఉండొచ్చు. అంటే ఒక జనసేనకు సంబంధించి అయితే మాత్రం బందర్ పార్లమెంట్లో దాదాపుగా పెడన నియోజకవర్గం కానీ, బందర్ కానీ, అవినిగడ్డ కానీ, ఇట్లా అటు గుడివాడ కానీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేనకు ఓట్ బ్యాంక్, బలమైనటువంటి ఓట్ బ్యాంక్ అయితే మాత్రం ఉంది. అట్లాగే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు కూడా భారీగా అక్కడ ఉండటం అనేది జరిగింది. కాబట్టి ఏంటంటే అయితే జనసేన వరకు ఓకే, కానీ మరి బాలశౌరి మొన్నటి వరకు కూడా నిన్నటి వరకు వైసీపీతో ఉన్నారు. అట్లాగే రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి అతను. అట్లాగే జగన్ను కుటుంబానికే సన్నిహితమైనటువంటి వ్యక్తిగా చెప్తూ ఉంటారు. అయితే అతను ఎంపీగా అక్కడ సక్సెస్ అయ్యాడా లేదా, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరు నానితో అతనికి ఉన్నటువంటి వివాదాలు ఏంటి, వివాదాల నేపథ్యంలోనే ఇతను అంతగా బందర్ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కలగజేసుకోలేదా, ఇటువంటి ప్రశ్నలు కూడా అక్కడ ఉన్నాయి. అంటే అతను ఎంపీగా సక్సెస్ అయ్యారా లేదా అనేది కూడా ఆ ట్రాక్ అనేది కూడా చూడాలి. ఆ ట్రాక్ అక్కడ బాగోలేదని చెప్పి అతనికి బాలశౌరికి సీట్ ఇవ్వట్లేదా, ఎందుకు అతను సీటు తిరస్కరించడానికి కారణాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చలోకి వస్తాయి. అంటే అక్కడ ఆ పార్టీ ఇవ్వలేదంటే ఈ పార్టీలో తీసేసుకుని ఇక్కడ సీట్ ఇచ్చేదంటే కనుక విజయావకాశాలు ఎలా ఉంటాయి, గెలుపు గుర్రాలని తీసుకుంటారు కాబట్టి విజయావకాశాలు ఏ రకంగా ఉన్నాయని దాని మీద కూడా కొంత చర్చ అయితే మాత్రం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఎంపీగా ఆయన సక్సెస్ అయ్యారా లేదా, ఎంపీగా ట్రాక్ రికార్డ్ ఏంటి అక్కడ. ఎందుకంటే కొత్తగా బందర్ పార్లమెంట్కి వచ్చారు. గతంలో 2004లో నుంచి కూడా ఆయన గాంధీ నువ్వు ఈనాడులో చేరినప్పుడు 40 సంవత్సరాల క్రితం మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఎంపీకి ఒక ప్రాధాన్యత, ఎంపీ అంటే ఆయనకు ఒక
ఇది వ్యవస్థ అన్నీ ఉండేవి. సరే కాన్స్టిట్యున్సీల మీద ఎంపీ పిలిస్తే ఎమ్మెల్యేలు వెళ్ళటం, కూర్చోవటం, ఇవన్నీ జరగటం, దాని నిధులు వ్యవహారం మాట్లాడటం. అసలు ఇప్పుడు ఎంపీలు ఏముంది, 100 కోట్లు ఇచ్చావా, 120 కోట్లు ఇచ్చావా, ఎలక్షన్లకి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవటం. ఇంక వాళ్ళు ఢిల్లీలో చూసుకోవాలి ఏదన్నా కానీ. నియోజకవర్గంలోకి రావాలి అని అంటే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని అడిగి ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకొని రావాలి. ఎమ్మెల్యేకి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఎవరైనా పనికి వస్తే ఆ ఎమ్మెల్యేని అడిగి ఇదిగో ఇతనికి పని చేయాలంట, తిరుపతి లెటర్ ఇవ్వమంటావా అని కూడా అడగాలంట. ఒక ఎమ్మెల్యే అడిగాడు ఒక ఎంపీని, ఏమంటే వాళ్ళు నాకు పనికిరాని వాళ్ళు, వాళ్ళకి మీరు తిరుపతి లెటర్ ఇచ్చారు, ఇక నుంచి మీరు ఏదైనా మా కాన్స్టిట్యున్సీలో లెటర్లు ఇచ్చే పనికి తిరుపతి లెటర్ అయినా లేకపోతే లెటర్లు ఇచ్చే పనికైతే మా పర్మిషన్ అడిగి ఇవ్వండి అని చెప్పారట. అలాంటిదే కదా ఇప్పుడు ఎంపీలు ఏముంది, ఎవరైనా మామూలుగా 90 అసలు ఏం లేదు, ఊరక ఆ 100 కోట్లు 120 కోట్లు ఇవ్వడం, ఆ ఫ్లైట్ ఎక్కడం, ఆ ఢిల్లీలో జరగడం. చారిత్రకంగా వాళ్ళు ఒక ల్యాండ్ మార్క్గా వాళ్ళు చేసినటువంటి పనులు అయితే మాత్రం నిలిచిపోయే అవకాశం. ఎందుకంటే 2 సార్లు బందర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి బాడిగి శేషగిరిరావు చాలా అక్కడ నియోజకవర్గానికి సంబంధించి చాలా వర్కులు చేశారు. పాత రోజులు కాదు కానీ ఇప్పుడు రోజులు అంటున్నారు. ఇప్పుడు కూడా బందర్ నియోజకవర్గంలో ఆయన పేరు ఉంది. పాత రోజులు కాదు, వెరీ రీసెంట్ 2004లో 2009లో ఆయన అక్కడ ఎంపీగా చేశారు. అదే అప్పటి నుంచే మారింది. ఏంటంటే ఇటువంటి పరిస్థితులు అంటే ఖచ్చితంగా ఎంపీ అనేవాడు ప్రజలకు నేరుగా సంబంధం లేకపోయినా కానీ ఆ నియోజకవర్గ స్థాయిలో అతను ఏమైనా కొద్దిగా ల్యాండ్ మార్క్ యాక్టివిటీస్ ఏమైనా చేశాడా లేదా అనేది కూడా కొంత ఉంటుంది. పైగా అటు ఎమ్మెల్యేకి రాకపోయినా కానీ ఎంపీకి మాత్రం ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఈ పని చేయబడిందని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో కూడా వాళ్ళు బోర్డులు అయి పెడతాం అన్ని కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి వచ్చే గుర్తింపు ఏంటంటే ఆ నియోజకవర్గంలో వాళ్ళ కోటా కింద ఎంపీ ల్యాడ్స్ నిధులు కానీ లేకపోతే ఇతర కోటాల కింద కానీ అక్కడ ఏం పనులు చేశారు, ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అక్కడికి, అట్లాగే ఏ రోడ్లు కొత్తగా రోడ్లు ఏమైనా వేయించారా వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్తో నేషనల్ హైవేస్తో మాట్లాడి ఇటువంటి ఉంటాయి కాబట్టి. అట్లాగే వాళ్ళకి సంబంధించిన ట్రైన్స్ ఏమైనా వచ్చినట్టు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఒక ఎంపీ పిలిస్తే డిన్నర్కి వెళ్ళినందుకే ఆయన సీటీ చినిగిపోయింది, ఎంపీ సీటీ చినిగిపోయింది. అట్లాంటిది కేంద్ర మంత్రుల దగ్గరికి గతంలో 2020-21లోనో రఘురామకృష్ణరాజు సమ్ ఎక్సో వైయో జెడ్డో కొంతమంది ఎంపీలు కేంద్ర మంత్రులు కలుస్తుంటే మీరెవరూ కూడా అలా కలవద్దు, మీరెవరూ కూడా అలా ఎవరు పడితే వాళ్ళు పోయి కేంద్ర మంత్రులు కలవద్దు, దానికి మీరు విజయసాయిరెడ్డి గారినో లేకపోతే మిథున్ రెడ్డి గారినో మీరు వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతోటి వెళ్ళి కలవండి అని ఇక్కడ పార్టీ నుంచి ఆదేశాలు అందినాయి కదా. మరి అలాంటిది ఇప్పుడు ఏదైనా తేవాలి అని అంటే వాళ్ళు కలవాలి అని అంటే ఇక్కడ పర్మిషన్ కావాలి. ఈ పర్మిషన్ వచ్చి వెళ్ళేటప్పటికి ఆ మంత్రి కూడా ఆయన ఇంకో దేశం వెళ్ళిపోతుంటాడు. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సాధ్యం కాదు కదా. అనుకున్నాయి సరే బాలశౌరి చేసాడా చేయలేదా అంటే ఆయన కొంత కాంట్రవర్సీ, ఆయన కొంత వివాదం ఉండిద్ది. ఆయన గుంటూరులో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతోటి వివాదమే, ఇక్కడ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలతోటి వివాదం, ఆ పార్టీ వాళ్ళతోటే కాస్త దూకుడు స్వభావం అనేటువంటి పేరుంది. సరే అది ఉన్నప్పటికీ కూడా ఎవరైతే పార్టీ పెద్దల్ని, పార్టీ అధినాయకత్వాన్ని వాళ్ళని నొప్పించకుండా ఒప్పించటంలో, వాళ్ళని దగ్గరగా అవటంలో, వాళ్ళకి సొంత మనిషిగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తాడు. అటువంటి ఆ స్వభావాన్ని చాయచక్యంగా ముందుకు వెళ్ళగలుగుతాడు, అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోగలుగుతాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి అంశం. ఏముంది ఇప్పుడు దానికి సంబంధించి, అంతే కదా. అందుకని ఆయన సరే ఇప్పుడు మరి వైఎస్సీపీ క్యాండిడేట్ ఎవరు అవుతారు? బందర్ అంటే ఆయన జనసేన లేకపోతే టీడీపీ జనసేన మధ్య కాంబినేషన్లో ఆయన పెడితే కనుక అటు వైసీపీ కూడా కొన్ని ఆప్షన్స్ మళ్ళీ మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా జోగి రమేష్ను కూడా అక్కడ ఎంపీగా పోటీ చేయించాలని కానీ వచ్చిన ఈక్వేషన్స్లో అతన్ని కర్నూలు నియోజకవర్గానికి. కృష్ణా జిల్లా రాజకీయాలు దగ్గరగా చూస్తున్నావు, ఓ 40 ఏళ్ళుగా పెనమూరులో జోగి రమేష్ని పెట్టడం ఏంటి? ఏం ఈక్వేషన్ అది? అంటే అక్కడ బీసీని, ఒక బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేని అక్కడి నుంచి తప్పించారు కాబట్టి మళ్ళీ అక్కడ బీసీకి ఇచ్చాము అనేటువంటి ఒక టాక్ తీసుకురావడానికి ఇచ్చుండొచ్చు. ఇదంతా కూడా ఈ వ్యూహాలని కూడా సామాజిక సమీకరణాలను కూడా చేస్తూ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు కాబట్టి బీసీ అక్కడ ఒక బీసీ సీట్ తీశారు కాబట్టి ఇంకో బీసీని అక్కడ పెట్టాము అనేటువంటి చెప్పుకోవడానికి ఉంటుంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళీ అక్కడ బీసీ ఉన్నాడు కాబట్టి ఇక్కడ బీసీని పెడదామని చెప్పి గాంధీ అంటే ఇప్పుడు పెనమలూరులో ఇప్పుడు ఉన్నటువంటి పార్థసారథిని తీశారు, జోగి రమేష్ని పెట్టారు. పార్థసారథికి ఆ సీట్ తీయటం ఇష్టం లేదు. 2 జోగి రమేష్కి పెనమలూరు రావటం ఇష్టం ఉందా?
ఆయన ప్రమేయం లేకుండానే పెనమలూరు వచ్చి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది అంటే ఎట్లా ఉందంటే ఇది ఎక్స్పెక్ట్ చేశాడు, ఎందుకంటే వాళ్ళ సొంత నియోజకవర్గం. ఇది ఎలా ఉందంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సరే అమ్మాయికి ఇష్టం లేకపోయినా కానీ అబ్బాయికి ఇష్టం ఉంటే సరే చేసుకుంటున్నారు అనుకోవచ్చు. సరే అబ్బాయికి ఇష్టం లేకపోయినా కానీ అమ్మాయికి ఇష్టం ఉందంటే చేసుకుంటున్నారు అనుకోవచ్చు. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఇష్టం లేదు, పూజారి గారికి తప్ప. పెళ్లి చేసి మారేశారు. ఇప్పుడు ఆయనకి ఇష్టం లేదు తీయటం, ఈయనకి రావడం ఇష్టం లేదు, తీసుకొచ్చి అన్నట్టు ఈయన చేశారు. సూపర్గా ఉంది, భలే ఉంది, కావాల్సినంత పండగ. సరే కానీ పాపం వాళ్ళు డిన్నర్ మొదలు పెట్టారా? ఇన్ఫర్మేషన్ కాకపోయి ఉండొచ్చు. ఎలక్షన్ లోపల మళ్ళీ మార్పులు ఉంటాయని చెప్తున్నారు. మొత్తం మార్పులు ఉంటే కనుక అన్ని సమీకరణాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ అటు ఇటు ఉండిద్దా? కనుక అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పెనమలూరు నుంచి మళ్ళీ సారథక్ టికెట్ ఇస్తే కనుక ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ టీడీపీ వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు సిఐడి కార్యాలయానికి వచ్చిన సందర్భంలో ఆ పెనమలూరు నియోజకవర్గానికి చెందిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి గోల చేయడం జరిగింది. ఎందుకు? ఎవరు మా కొత్త వాళ్ళు వద్దు, బోడే ముద్దు అని చెప్పి స్లోగన్స్ ఇవ్వడం, గొడవ యాగి నాని చేయడం జరిగింది. అయితే సారథికి అదే నియోజకవర్గంలో కనుక అంటే పెనమలూరులో సీట్ ఇస్తే కనుక ఎగ్జిస్టింగ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కానీ అక్కడ యాక్సెప్ట్ చేసి అతనికి సహకరిస్తారా లేదా అనేది కూడా ఒక చర్చ ఉంది. కాబట్టి ఏంటంటే ఆ పెనమలూరు సీటు మళ్ళీ ఈ పార్టీ నుంచి వచ్చినటువంటి సారథికి అక్కడ మళ్ళీ పెనమలూరు సీట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి అంటే బోడే ప్రసాద్ కానీ లేకపోతే ఇంకెవరికైనా వాళ్ళు సరేలే అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదులే. ఎట్లా కుదిరింది అంటే ఇక్కడ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ ఒక్కరైనా అటు ఇటుగా కనుక కొంచెం తేడాగా ఉంటే వాళ్ళకి తీవ్రమైనటువంటి క్రమశిక్షణాపరమైనటువంటి చర్యలు ఉంటాయి. తీవ్రమైనటువంటివి అవి త్రిబులార్ లాగా ఉండొచ్చు, లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాగా ఉండొచ్చు, లేకపోతే మొన్న పద్మావతి ఎవరు మొన్న ముందు రోజు మాట అన్న తర్వాత పాపం బాధపడిపోయిందా, అలా ఉండొచ్చు. ఎలా అయినా ఉండొచ్చు అనమాట. పద్మావతి అలా ఎలా అయినా ఉండొచ్చు. చివరికి ఆయన సొంత బంధువు అయినటువంటి మావుని శ్రీనివాసరెడ్డికి 3 రోజులుగా అపాయింట్మెంట్ కూడా లేకుండా మా బాలినేనికి అలా అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అందుకని అది అక్కడ ఉన్నటువంటి సిస్టమ్. తెలుగుదేశం పార్టీలో ఏంటంటే కొంచెం చంద్రబాబు నాయుడు గారిని అలా అడగటానికి, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి కాస్త పార్టీలో అంతర్గతంగా కొంత స్వేచ్ఛ ఉంటుంది, కాస్త ప్రజాస్వామ్యం అనేది మరీ పెద్ద పదంలే కానీ అందుకే అదే పెద్ద పదం ప్రజాస్వామ్యం అనేది, అందుకని నేను కొంచెం దాన్ని చెప్పకుండా కొంచెం అటు ఇటు చెబుతున్నా. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యం అనేది పార్టీలు చెప్పేవాడు ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, అది నువ్వు కాంగ్రెస్ ఓకే, కాంగ్రెస్ లో తిట్టుకోవడం అటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి ఆలోచన. కాంగ్రెస్ లో పిసిసి కార్యాలయం బయట నుంచి తిడతాడు, లోపల పోయి చేయి కొడతాడు, లోపల తిట్టొస్తాడు, బయటకు వచ్చి చేయి కొడతారు. అది కామన్, అది కాంగ్రెస్ పార్టీ, అది వేరు. అక్కడంటే తెలుగుదేశం పార్టీలో స్వేచ్ఛ ఉండిద్ది, పూర్తి ప్రజాస్వామ్యం అనేది మళ్ళీ అది కష్టమైనటువంటి కొంచెం ఇది. అక్కడైనా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆ రెండింటిని దిక్సూచనలు బట్టి నడిచెళ్ళాలి. అంతేగాని వీళ్ళిద్దరు లేకుండా నేను ఇంకో లైన్ తీసుకొని వెళ్తానంటే ఆడా చీటీజీని పక్కన పడిద్ది. కాకపోతే అక్కడికి ఇక్కడికి ఏంటంటే కొంచెం కొద్దిగా ఫ్రీడమ్ ఉండిద్ది అడగటానికి, మాట్లాడటానికి, చెప్పుకోవడానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ 6 నెలల్లో 2 సార్లు 3 సార్లు మీట్ అయ్యారు. ప్రతి నెలకో 2 నెలలకో వాళ్ళు వచ్చి కలుస్తుంటారు, ఈయన మాట్లాడుతుంటారు, రెగ్యులర్ కాల్స్ ఉంటాయి, రెగ్యులర్ మీటింగ్స్ ఉంటాయి, ప్రతి సందర్భం ఉండిద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే 5 సంవత్సరాలలో 2 సార్లు గెలిచిన వాళ్ళు, ఒక్కసారి గెలిచిన వాళ్ళు, 5 సార్లు కలిసినట్టు వాళ్ళు ఉన్నారు. అది ఎంత పెద్ద ఇది పార్టీలో ఒక నాయకుడిని కలవటం అనేటువంటిది ఆ పార్టీ ఎమ్మెల్యేలకి. అతనుంటే ఆయన ఉన్నాడు, ఆయన ఉండటం వల్ల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంతేని అనుకుంటే ఎట్లా? అది నష్టం చేసింది వాళ్ళకి. సరే జగన్మోహన్ రెడ్డి గారి అలా కలవకపోవటం వల్ల ఆయన మంచి అని అనుకోవచ్చు, ఏదని అనుకోవచ్చు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ డ్యామేజ్ చేశారు. సార్ మీరు ముఖ్యమంత్రి గారు మీరు కలవకూడదు ఏంటాయి బాబు, ఆయన అలా నిర్బంధించారు. మీరు అలా ఉండాలి, మీరు ఇలాగే ఉండాలి, మీరు స్పేస్ ఇస్తే వాళ్ళందరూ వస్తారు, రోజు ఒకటి వచ్చి ఒకటి అడుగుతుంటాడు, అందుకని మీరు కలనివ్వద్దు, ఇలా రకరకాలుగా ఆయన్ని కాస్త చిన్నంగా ఆయన దూరం చేసేసారు. ఇవాళ ఆ నష్టం ఎవరో జరిగిద్ది అంటే జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది. రేపొద్దు వీళ్ళు ఎవరు ఉండరు పక్కన చూడండి. ఇప్పుడు ఎవరైతే ఆయన ఆ రకంగా తీసుకొని పోయి బాక్సులో పెట్టారో
దూరం చేశారో ప్రజలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి ఎవరైతే దూరం చేసి ఆ సలహాలు సూచనలు ఇచ్చి ఆయన ఎవరైతే ఇచ్చేశారో వాళ్ళు రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండరు. పార్టీ గెలిస్తే ఉంటారు, పార్టీ ఓడిపోతే వాళ్ళు కూడా కనపడరు. ఇది ట్రూ. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా 2014 నుంచి 19 వరకు అత్యంత క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు గారిని అసలు అట్లని ఇట్లని సిస్టమ్ అని చెప్పని అదని చెప్పి ఏదైతే మొత్తం ఆయన రాంగ్ రూట్లో తీసుకెళ్లారో, పార్టీ క్యాడర్ని ఆయన దూరం చేశారో, వాళ్ళు 19లో ఓడిపోయిన మరుక్షణం మేము చెబుతానే ఉన్నాం, ఆయన మా మాట వినలేదు అని అన్నారు. మేము చెబుతానే ఉన్నాం, ఆయన వినలేదు, అందుకే ఓడిపోయారు, మేమేం చేస్తాం, బ్యాడ్ ఆయన అంతేనని చెప్పని వీళ్ళే మాట్లాడారు ఒకరిద్దరు మినహాయించి. అది అట్లాగే ఉండిద్దిలే. సరే, మనం ఇప్పుడు వాటి గురించి మనం ఎక్కడికో వెళ్తున్నాం సబ్జెక్టు.